దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు దయచేసినటువంటి మరి ఒక నూతన దినమును బట్టి, ఈ తరుణమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు మనకిస్తూ ఉన్నటువంటి వాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం యొక్క చివరి భాగము. ఇలా వ్రాయబడి ఉంది, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చెదను. ఇది ప్రభు చెప్తున్నటువంటి మాట. ఈ మాటను మనం కొంచెం ధ్యానం చేసినట్లయితే విశ్వాస జీవితంలో ఒక స్థాయి నుండి మరొక స్థాయికి, ఆ స్థాయి నుండి ఇంకొక స్థాయికి మనం ఎదుగుతూ ఉండాలి అనేది ప్రభు యొక్క ఆలోచన. మరి మొట్టమొదటి స్థాయిని మనం అర్థం చేసుకున్నట్లయితే దాన్ని సిన్సియారిటీ అంటాం. విశ్వాస జీవితంలో ప్రతి అనుభవంలో యథార్థంగా జీవించటం, యథార్థంగా మాట్లాడటం, యథార్థంగా ప్రవర్తించటం అనేది మొదటి స్థాయి. రెండవ స్థాయికి వచ్చేటప్పటికి మనం ఎదుర్కొనేటటువంటి శ్రమలను, కష్టాలను, శోధనలను జయించటం. వాటిని జయించేటప్పటికీ రెండవ స్థాయికి మనము వస్తాము. అయితే అక్కడితో మనది ఆగిపోదు. ఇక్కడ మనకిచ్చిన వాక్యంలో ఎంతవరకు ఉండాలంట, మరణము వరకు నమ్మకముగా ఉండము. మరణము వరకు అంటే 3వ స్థాయికి కూడా వెళ్ళాలి. 3వ స్థాయి ఏంటంటే మనకు ఎదురయ్యే కష్టాలను, శ్రమలను, శోధనలను ఎదుర్కోవాలంట. వాటిని ధైర్యంగా ఎదుర్కొని నమ్మకంగా ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో నమ్మకంగా ఉండాలంట. దేవునికి నమ్మకంగా ఉండాలంట. అందుకని దేవుడు నమ్మకత్వాన్ని ప్రేమించే దేవుడు. మనం తలాంతల ఉపమానంలో చూస్తాము. యజమానుడు దాసుని చూచి బలా మంచి దాసుడా అనడు కానీ బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. నమ్మకత్వానికి దేవుడిచ్చే విలువ అది. అలాగా మరణం వరకు మనం నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన మనకిచ్చి జీవ కిరీటాన్ని మనకిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఆ జీవ కిరీటాన్ని పొందాలి అని మనం అనుకున్నట్లయితే మన ఫోకస్ అంతా కూడా ఆ జీవ కిరీటం మీద పెట్టి, కష్టాలు రాగానే వీటి నుంచి నన్ను దూరపరచు, వీటిని తీసేయి అని మనం అడగొద్దు. వీటిని తట్టుకోవడానికి నాకు శక్తినివ్వు, వీటి మీద నేను జయించడానికి నాకు శక్తినివ్వు అని ప్రార్థన చేస్తూ నమ్మకత్వాన్ని బయలుపరుచుకుందాం. అటువంటి కృపలో దేవుడు నిన్ను నన్ను నడిపించును కాక. పరిశుద్ధుడివైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. నమ్మకత్వాన్ని నీవు ఎంత ప్రేమిస్తావో నాయన బయలుపరచడమే కాకుండా ఆ నమ్మకత్వానికి నీవిచ్చే బహుమానాన్ని కూడా ఈ భాగంలో నీవు బయలుపరిచినందుకు వందనాలు. ఎవరైతే మరణం వరకు నమ్మకంగా ఉంటారో జీవ కిరీటాన్ని ఇస్తానన్నావు ప్రభా. ఆ జీవ కిరీటం కొరకు మేము ప్రయాసపడటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.